ఈ సంచి భలే కట్టారుగా, చూస్తున్నారు కదా నా ముందు మూటలు వేయించి ఇసిరి దంచి పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇదిగోండి చూస్తున్నారు కదా నా ముందు మూటలు, మొత్తం కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు. దీన్ని స్టోర్ చేయమండి, ఇది ఓపెన్గానే ఉంటుంది. వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, ఇంకేం తెచ్చాం, ఇంకేమున్నాయి ఓపెన్ చేద్దాం. సో ఇవన్నీ సంవత్సరం మొత్తానికి ఖరాబ్ అవ్వకుండా చక్కగా ఫ్రెష్గా ఉండేటట్లు నేను ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఇదేమీ ఫస్ట్ టైం తెచ్చుకోవట్లేదు, మేము ఎవ్రీ ఇయర్ సరుకులు ఒకసారి తెచ్చుకుంటామండి. విజయవాడ నుంచి తీసుకొస్తాము, అంటే ఇక్కడ ఉండవని కాదు, మాకు అక్కడ అలవాటు కనుక అక్కడి నుంచి తెచ్చుకుంటాము. వాస్తవంగా ఎప్పుడు మే నెలలోనే మనం ఇవన్నీ తెచ్చుకుంటాము. పప్పులు ఇవన్నీ కూడా ప్రాపర్గా ఎండలో పెట్టుకొని ఇలా అన్నీ దాచుకుంటాం కదండి. అంటే ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకు తెలియదు, కానీ మిడ్ మేలో అనుకోండి షూట్. సో కాకపోతే ఈసారి అసలు మే స్టార్టింగ్ నుంచే వర్షాలు మొదలైపోయినాయి. ఇవి ప్రాపర్గా ఎండబెట్టుకునే ఆప్షన్ కూడా కనిపించట్లేదు. ఇంకా చూసుకొని ఎండబెట్టుకుని జాగ్రత్తగా మనిషి ఉండి కాపలా కాసుకొని తీసుకోవాలన్నట్టుగా ఉన్నాయి అన్నమాట ఎండలు. సో ముందైతే చింతపండు చాలా తక్కువ వాడేది, కాకపోతే ఎప్పుడన్నా స్వయం పాకానికి అటుకు ఉంటుందని చెప్పి తెస్తాను. నేను కూడా కొంచెం అందంతా పేస్ట్ తీసి రెడీగా పెట్టుకుంటాను అనమాట. ఇది ఫ్రిడ్జ్లో ఇలా స్టోర్ చేసేసుకోవడమే, కాకపోతే దీనిలోంచి తీసి ఏదైనా బాక్స్లో పెట్టుకోవాలి. మనం బాక్స్లో పెట్టేటప్పుడు అంటే ఇది మెత్తగా ఉన్నప్పుడే కొంచెం ఒత్తి పెట్టుకుంటే ప్లేస్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు అంటే మన ఫ్రిడ్జ్లో రకరకాలు అన్నీ పెడతాం కదా, ఇప్పుడు ఇలా ఓపెన్ ఉంది కదా, మనం లేయర్స్ ఇలా పెట్టి ప్రెస్ చేసుకుంటూ ఒక కంటైనర్లో పెట్టేసాం అనుకోండి, ఇట్లా పీచులు ఇవన్నీ ఉన్నాయన్నీ తీసేసుకుని వాడుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ప్లేస్ అనేది తక్కువ ఆక్యుపై చేస్తుంది అన్నమాట. అప్పుడప్పుడు ఇందులో అలా ఉప్పు వేసుకొని తింటూ ఉంటుంది సంజు. నెక్స్ట్ ఈ కుప్ప ఉంది కదండి, ఈ కుప్ప అప్పుడప్పుడు ఇట్లాగే అప్పుడప్పుడు కాదు ఎప్పుడు కూడా తోక అనమాట ఇది. సో ఇది ఇలా ఉంటుంది, దీన్ని మీరు పట్టించుకోండి, ఇది ఇగ్నోర్ చేయండి, ఇదేం తెలుసుకోవాల్సిన విషయం కాదు. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. మినపగుళ్ళు, వేరుశెనగ గుళ్ళు ప్రాపర్గా ఎండబెట్టేసేయాలి. దీన్నైతే ఎండలో పోసేసినాక చూసి 2 రోజులైనా కనీసం ఎండనివ్వాలి. ఎండిన తర్వాత అప్పుడు ఏం చేయాలనేది ఇది చూపిస్తా. ఇంతకుముందు అయితే అండి కందిపప్పు ఇవి చక్కగా కందులు వేయించి ఇసిరి దంచి చేసేవారు. ఇప్పుడు మనకి కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు కూడా చేసుకుంటున్నారేమో తెలియదు, కానీ ఇప్పుడు అంతా ఎవరు చేయట్లేదు. మనం మార్కెట్లో తెచ్చుకుంటున్నాం కదా, కానీ మార్కెట్లో కొనుక్కునే కూడా అంతే రుచిగా ఉండాలి, సంవత్సరం మొత్తం పనిచేయాలి అంటే చక్కగా నేను ఇదిగోండి ఇట్లా కొంచెం పెద్ద మూకుడు, ఐరన్ మూకుడు పెట్టుకుని పెసరపప్పు కూడా అండి కొంచెం ఇట్లా మనము దోరగా వేయించితే కూర కూడా టేస్ట్గా ఉంటుంది. ఇంకా కాకపోతే కొంచెం ఇందులో మనం ఎప్పుడన్నా దేవుడికి వడపప్పుకి నానబెట్టుకోవడానికి కావాలనుకుంటే కొంచెం విడిగా తీసుకుని బాగా ఎండబెట్టుకుని ఉంచండి. ఇలా మనము ఎక్కడనంటే మామూలుగా అంతసేపు నుంచోవాలంటే కష్టం కదండి. మనం ఇంటి దగ్గర చిన్న పొయ్యిలు ఉంటే చక్కగా సింగిల్ పొయ్యిలు పెట్టేసుకొని ఇలా వేయించుకుని చక్కగా ఏ వాయి కావాయి మనం కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఇంకోటి వీటికి గరిటె కూడా చక్కెర పెట్టుకుంటే బెటర్ అండి, ఎందుకంటే ఇది చాలాసేపు ప్రాసెస్ ఉంటుంది కనుక చేతికి వేడి వస్తుంది. అట్లా రాకుండా చక్కగా మంచిగా వేయించుకోవాలి. కాస్త ఓపికగా ఒక 2 రోజులు కూర్చొని చేసుకున్నాం అనుకోండి, సంవత్సరం అంతా మనం ఎప్పుడు ఏది వండుకున్నా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ చక్కెర పొంగలకు కూడా మనం పప్పు వేయించుకుని చేసుకుంటాం, అప్పుడు హడావుడిగా మళ్ళీ వేయించాల్సిన పని ఉండదు అనమాట. అది
మనకి చక్కగా ఏగుతూ ఉంటాయండి, కమ్మటి వాసన వస్తుంది. ఇక ఆ వాసన వచ్చేదాకా మంచిగా వేయించుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అనుకోండి. చూడండి ఇట్లా వేగిన తర్వాత కమ్మటి వాసన వస్తుంది. ముందు మనకు అదే గుర్తు. ఇంకా దీన్ని మనము ఏదైనా క్లాత్ వేసుకోవాలి. చక్కగా వేసుకుని జాగ్రత్తగా గ్యాస్ సిమ్లో పెట్టుకోండి. ముందు 2 చేతులతోటి 2 నాప్కిన్లతో పట్టుకుని మంచిగా వెడల్పుగా ఉన్న దాంతోనే వేయించుతాను. ఈసారి ఏంటంటే ఇది పెట్టాను కదా, ఇది కింద ఫ్లాట్గా లేక సరిగ్గా ఆనక కొన్ని అక్కడొకటి మాడినట్టు అయినాయండి. అందుకని మళ్ళీ ఇది మార్చాను. అదే అనమాట, కలపడానికి అది ప్రాపర్గా రాలేదు. మనం పెసరపప్పు వేయించుకున్నాం కదండి, అట్లాగే కందిపప్పు కూడా చక్కగా కమ్మటి వాసన వచ్చే వరకు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఎక్కడన్నా ఒక బద్ద బాగా మాడితే ఎంత జాగ్రత్తగా తిప్పినా కానీ ఎక్కడన్నా ఒక బద్ద కలర్ చేంజ్ అవుతుందండి. ఇవి కొంచెం మనం వండుకునేటప్పుడు ఏర్ తీసేసుకుంటే సరిపోద్ది. టైం ఉంటే ఇప్పుడే తీసుకోవచ్చు. ఇలా వేయించుకున్న వాటిని మనం పూర్తిగా చల్లారనివ్వాలండి. అంటే ఒకవేళ ఈవినింగ్ వేయించితే కనుక నైట్ అంతా అట్లా వదిలేయండి. మార్నింగ్ వేయించితే మళ్ళీ ఈవినింగ్ వరకు పూర్తిగా కనీసం ఒక 5-6 గంటల పాటు అసలు ఏమి వేడి లేకుండా పూర్తిగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఇంక వేయించిన వాటిని అయితే అసలు చూసుకునే పనే లేదండి, ఏమి తేడా రాదు. అనుమానం లేకుండా ఏంటంటే ఇవి జెండు వాళ్ళవి ఇట్లా వస్తాయండి. ముగ్ధరస అని చెప్పి టాబ్లెట్స్ ఉంటాయి, లేదంటే పరాది టిక్కీ అంటారు. ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇవి 130 రూపీస్ ఏమో ఉంటుంది అనుకుంటా ప్రైసు. సో కింద వైపున ఈ ఒక 2 టాబ్లెట్స్ వేసేయండి. అసలు అవి కూడా అవసరం లేదు వేయించినట్టుకైతే, అనుమానం లేకుండా. ఇవాళ రేపు అసలు మనకు వచ్చేటప్పటికి అది ఫ్రెషా కాదా అనేది తెలవట్లేదు కదా. శుభ్రంగా కడిగి పెట్టుకున్న డబ్బాలోకి ఇట్లా స్టోర్ చేసుకోవడమేనండి. ఇది వేయించినాటికి చెప్తున్నాను నేను. మళ్ళీ అసలు ఈ ఊరికి ఎండలో పెట్టేదానికి వేరే ప్రాసెస్లు దాస్తాను, అది కూడా చూపిస్తాను. ఈ పెసరపప్పు కందిపప్పు 2 ఇట్లా ఈ స్టీల్ బాక్సుల్లోకి తీసేస్తున్నానండి. దీన్ని అయితే మాత్రం ఇంక ఇది ఇట్లా ఉంటుంది. అట్లా నేను ఎక్కడ ఉంటే అక్కడే ఇంకా తోక చూసారా. ఇక అట్లా ఎప్పుడు మనం వేయించినప్పుడు అండి కొంచెం దీనిలో ఎంత శుభ్రమైన పొట్టు అయినా కొంచెం ముక్క అది ఉంటుంది కదా, అది మాడుతుంది అనమాట. సో కింద వైపుది ఒకసారి జల్లి చేసి మనము ఎప్పుడు రెగ్యులర్గా వాడుకుంటాం కదా, ఆ డబ్బాలో పోసుకుంటే సరిపోతుంది అనమాట. కొంచెం పైనుంచి ఇలా అనుకుంటూ తీసుకుని డబ్బాలోకి పోసుకుంటే అయిపోతుంది. ఇంకా ఇదిగోండి ఈ డబ్బాలో పైన వైపున పోసాం కదా, జస్ట్ ఒక 2 బిర్యానీ ఆకులు అలా వేసేసి ఉంచితే ఏంటంటే నీట్గా ఉంటాయి అన్నమాట. ఇక మనకి ఎప్పుడు వాడుకున్నా కానీ చక్కగా కమ్మగా ఉంటాయి. ఇది మనం వేయించి పెట్టుకున్న వాటికి. వేయించుకోకుండా ఇదిగోండి మినపప్పు ఇవి వేయించలేం కదా, ఇవి మెయిన్ మేము తెచ్చుకుంటాక రీజన్ ఏంటంటే నిన్న కూడా చెప్పాను నేను మీకు, చూసారా చేతికి ఏమి పొట్టు ఉండదు అనమాట. అంటే ఇవి మనకి పౌడర్ లాంటిది ఏమి కలపని గుళ్ళు ఏమి ఉండదు అనమాట. సో దానికోసం నేను స్పెసిఫిక్గా తెప్పించుకుంటానండి. ఇక్కడ ముందు ఏంటంటే బాగా 2-3 రోజులు ఎండిన తర్వాత డబ్బాలోకి ఇట్లా బిర్యానీ ఆకులు వేసుకుని, ఇంతకు ముందు అయితే మేము ఈ టాబ్లెట్స్ వేసేవాళ్ళం. ఇవి ఉన్నాయి కనుక వాడుతున్నాను. కానీ 2 ఇయర్స్ నుంచి అత్తయ్య ఓన్లీ బిర్యానీ ఆకే వేస్తున్నారంట. మొన్న చెప్పారనమాట, అది వేసినా కానీ బాగుంటున్నాయి అమ్మాయి అని చెప్పి. ఇంకా అందుకని అదే వేస్తున్నాను నేను కూడా. ఇవి కొంచెం మనం పోసుకున్నాకండి మళ్ళీ ఒక 2 ఆకులు వేసుకుని మళ్ళీ పోసుకుని, ఇంతకు ముందు ఏంటంటే ఎండుమిరపకాయలు వేపాకు ఎండబెట్టి కూడా వేసేవాళ్ళు. సో ఇట్లా వేసుకుని మనం ఎంత ఇలా పెట్టినా కానండి అప్పుడప్పుడు బాగా ఎండొచ్చిన రోజున ఒక 2 నెలలకు ఒకసారి అలా కాసేపు ఎండకి ఎండ పోసుకొని పెట్టుకుంటే ఇంకా అసలు చూసుకునే పని ఉండదు అనమాట. మళ్ళీ పప్పు వచ్చే వరకు కూడా ఫ్రెష్గా బాగుంటుంది. ఇట్లా స్టోర్ చేసుకోవడానికి రీజన్ ముఖ్యంగా అదేనండి, కల్తీ లేకుండా, అంటే ఏం పాలిష్లు అవి లేకుండా మాకు ఈ టైంలో దొరుకుతుంది పప్పు. చక్కగా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాం. 1 టౌన్లో తెస్తారు మా వాళ్ళు. సో అక్కడి నుంచి తెచ్చినవి అలా స్టోర్ చేసుకుంటాం అనమాట. సింపుల్ వీడియోనే, చిన్న వీడియో మీరు అడిగారు కనుక షేర్ చేస్తున్నాను. ఇంకా ఇవి పచ్చిశనగపప్పు వేరుశనగ గుళ్ళు కూడా ఇట్లా ఆకులేసి పెట్టేస్తానండి. వేరుశనగ గుండుకి కొంచెం తొందరగా పురుగు వచ్చే గుణం ఉంటుంది కనుక అవి మనం ఫ్రీక్వెంట్గా చూసుకుంటూ ఉండాలి కాస్త. ఒకవేళ ఫ్రిడ్జ్లో ఖాళీ ఉంటే కనుక పెట్టేసుకుంటే ప్యాకెట్స్ చేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈరోజు వీడియో అదేనండి. మరి మీరు ఎలా స్టోర్ చేసుకుంటారు ఏంటనేది కామెంట్ చేయండి. మేమైతే ఈ పద్ధతిలో చేస్తాం. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.